నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. మీ హృదయాల్లో దాగి ఉన్న భయాలను, మీ కన్నీళ్ల వెనుక ఉన్న ప్రశ్నలను, మీ నిశ్శబ్దంలో దాగిన వేదనను నేను చూస్తున్నాను. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తున్న క్షణాల్లో కూడా నా సన్నిధి మీ చుట్టూ ఉన్నదనే సత్యాన్ని ఈరోజు మీకు మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఈ మాట కేవలం ఓ వాక్యం కాదు, ఇది నా హృదయం నుండి మీ హృదయానికి వచ్చే వాగ్దానం. పిల్లలారా, జీవితంలో కొన్ని సందర్భాలు మీను పూర్తిగా ఖాళీగా చేస్తాయి. మీ ప్రార్థనలకు సమాధానం రాకపోయినట్టు అనిపిస్తుంది. మీరు నన్ను పిలిచినా నిశ్శబ్దమే వినిపించినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీ మనస్సు ఆయన నన్ను వదిలేశాడా అని అడుగుతుంది. కాని పిల్లలారా, ఆ నిశ్శబ్దం విడిచిపెట్టిన సంకేతం కాదు, అది నేను మీలో లోతుగా పనిచేస్తున్న సమయం. విత్తనం నేలలో నిశ్శబ్దంగా పాతిపెట్టబడినప్పుడు అది మరణించలేదు, జీవం మొదలైంది. అలాగే మీ జీవితంలో కూడా మీరు పడిపోయినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు దూరమయ్యారు కావచ్చు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ మాటలు ఎవరికీ వినిపించలేదు కావచ్చు. కాని గుర్తుంచుకోండి పిల్లలారా, మీరు పడిపోయిన ఆ నేల దగ్గరే నేను మోకాళ్లపై కూర్చుని మీను ఎత్తుకున్నాను. మీ కన్నీళ్లు నేలపై పడకముందే నా హృదయాన్ని తాకాయి. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు, ప్రత్యేకంగా నీవు బలహీనంగా ఉన్నప్పుడు. పిల్లలారా, మీరు మీ గతాన్ని చూసి సిగ్గుపడుతున్నారా? మీరు చేసిన తప్పులు మీను వెంటాడుతున్నాయా? మీరు నేను అర్హుడిని కాదు అని అనుకుంటున్నారా? ఆ ఆలోచన నా దగ్గర నుంచి రాలేదు. నేను మీను ఎన్నుకున్నప్పుడు మీ భవిష్యత్తును చూశాను, మీ గతాన్ని కాదు. మీరు నన్ను దూరం చేసినా నేను మీను దూరం చేయలేదు. తల్లి తన బిడ్డను మరిచినా నేను మర్చిపోను. మీ పేరు నా చేతుల్లో చెక్కబడి ఉంది. కొన్నిసార్లు పిల్లలారా, మీరు ప్రార్థన చేయడానికి కూడా శక్తి లేకుండా అలసిపోతారు. మాటలు రావు, కన్నీళ్లే వస్తాయి. ఆ కన్నీళ్లే నాకు ప్రార్థన. మీరు నన్ను పిలవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను మీను పిలుస్తూనే ఉంటాను. మీరు నన్ను పట్టుకోలేకపోయినా నా చేయి మీను గట్టిగా పట్టుకుని ఉంటుంది. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. నీవు నన్ను పట్టుకున్నావా లేదా అన్నది కాదు, నేను నిన్ను పట్టుకున్నానా అన్నదే నిజం. పిల్లలారా, మీ జీవితంలో చీకటి ఎక్కువైందని అనిపించవచ్చు. మార్గం కనిపించకపోవచ్చు. కాని చీకటిలోనే నా వెలుగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మోసుకెళ్లాను. మీరు నేను ఒంటరిగా నడిచాను అని అనుకున్న మార్గాల్లో మీ అడుగుల పక్కనే నా అడుగులు ఉన్నాయి. మీరు చూసింది మీ అడుగులే, కానీ నిజానికి నేను మీతో నడిచాను. మీరు కొన్నిసార్లు ఇతరులతో పోల్చుకుని బాధపడతారు. వాళ్ల జీవితాల్లో ఆనందం కనిపిస్తుంది, మీ జీవితంలో మాత్రం పోరాటమే అనిపిస్తుంది. పిల్లలారా, ప్రతి ఆత్మకు నేను ఇచ్చిన ప్రయాణం వేరు. ఎవరి మార్గం వారికి. మీ మార్గంలో ఉన్న కన్నీళ్లు మీను బలంగా, లోతుగా, దయగలవారిగా తయారుచేస్తున్నాయి. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి ఆయన నన్ను ఆ సమయంలో వదిలిపెట్టలేదు అని సాక్ష్యమిస్తారు. పిల్లలారా, మీరు చేసిన ప్రార్థనలన్నీ నేను విన్నాను. సమాధానం ఆలస్యమైనట్టు అనిపించినా అది నిర్లక్ష్యం కాదు. నేను సరైన సమయంలో సరైన విధంగా పనిచేస్తున్నాను. మీరు అడిగింది ఒకటైతే నేను మీకు ఇచ్చేది ఇంకా గొప్పదే ఉండవచ్చు. ఎందుకంటే నేను మీ దృష్టితో కాదు, మీ జీవితంతో ఆలోచిస్తాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను నాశనం చేసే దారిలో నడిపించడు. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన రాత్రుల్లో, మీ నిద్ర పారిపోయిన వేళల్లో, మీ మనస్సు ప్రశ్నలతో నిండిన సమయంలో నేను మీ పక్కనే ఉన్నాను. మీరు నన్ను చూడకపోయినా నేను మీను చూస్తున్నాను. మీరు నన్ను వినకపోయినా నేను మీ హృదయపు శబ్దాన్ని వింటున్నాను. మీ నిశ్శబ్దం కూడా నాకు స్పష్టంగా వినిపిస్తుంది. పిల్లలారా, మీరు భయపడుతున్నారా? రేపటి గురించి, మీ జీవితంలోని అనిశ్చితి గురించి, మీ కుటుంబం గురించి, మీ భవిష్యత్తు గురించి? ఆ భయాన్ని నా చేతుల్లో పెట్టండి. భయం మీను కుంగదీస్తుంది, కానీ నా ప్రేమ మీను నిలబెడుతుంది. నేను మీ ముందు వెళ్లే దేవుణ్ణి. మీరు ఎదుర్కొనే దేనికన్నా ముందే నేను అక్కడ ఉంటాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు,
ఆయన ముందుగా నడుస్తాడు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉండవచ్చు. ఆయన ఎందుకు ఇలా అనుమతించాడు అని మీరు అడిగిన క్షణాలు ఉండవచ్చు. పిల్లదారా, ప్రతి గాయం శిక్ష కాదు, కొన్నిసార్లు అది శుద్ధి. బంగారం అగ్నిలో పోయినప్పుడు మాత్రమే మెరుస్తుంది. అలాగే నీ విశ్వాసం కూడా పరీక్షల్లో బలపడుతుంది. ఆ పరీక్షల మధ్యలో కూడా నేను మీను వదిలిపెట్టలేదు. పిల్లలారా, మీరు మీ జీవితంలో విలువ కోల్పోయినట్టు అనిపించినప్పుడు నా సిలువను చూడండి. మీ విలువ ఎంత గొప్పదో అది చెబుతుంది. మీరు ఎవరికీ అవసరం లేనట్టు అనిపించినప్పుడు నేను మీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని గుర్తు చేసుకోండి. మీరు ఒంటరిగా లేరు. మీరు ప్రేమించబడుతున్నారు. మీరు ఎన్నుకోబడ్డారు. మీరు మీ హృదయాన్ని మూసేసుకుని జీవించవద్దు. బాధ మిమ్మల్ని కఠినంగా చేయనివ్వవద్దు. మీ హృదయాన్ని నాకోసం తెరిచి ఉంచండి. నేను మీ గాయాలను స్వస్థపరుస్తాను, మీ విరిగిన భాగాలను కలుపుతాను. మీరు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇస్తాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఆయన పునరుద్ధరించే దేవుడు. పిల్లలారా, మీరు నన్ను పట్టుకున్న విశ్వాసం చిన్నదిగా అనిపించినా అది నాకు చాలును. మీరు, ప్రభువా, నాకు నమ్మకం కావాలి అని అడిగిన క్షణమే నేను మీకు దగ్గరయ్యాను. విశ్వాసం అంటే అన్నీ అర్థం కావడం కాదు, అర్థం కాకపోయినా నన్ను నమ్మడం. ఆ విశ్వాసమే మీను ముందుకు నడిపిస్తుంది. చివరగా నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలను మీ హృదయంలో లోతుగా దాచుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. మీరు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. మీరు నన్ను మరిచినా నేను నిన్ను మర్చిపోను. మీ జీవితం నా చేతుల్లో సురక్షితంగా ఉంది. ఇప్పుడు మీరు లోతుగా శ్వాస తీసుకుని మీ హృదయంలో ఈ మాట చెప్పుకోండి: నేను ఒంటరిగా లేను, ఎందుకంటే నిజంగా మీరు ఒంటరిగా లేరు. నేను మీతోనే ఉన్నాను. నిన్న, ఈరోజు, రేపు, శాశ్వతంగా. నా పిల్లలారా, నా ప్రేమలో నిలబడండి. మీరు పడిపోరు, ఎందుకంటే నేను మీను పట్టుకుని ఉన్నాను. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా నా మాటలను వినండి. ఎందుకంటే మీ ఆత్మలు ఇంకా ఈ సత్యాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్నిసార్లు ఆయన నాతో ఉన్నాడా అని అడిగారో నాకు తెలుసు. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఒంటరితనంతో పోరాడుతున్న క్షణాలు నాకు తెలుసు. ఆ క్షణాల్లోనే నేను మీకు దగ్గరగా ఉన్నాను. మీరు నన్ను అనుభూతి చెందలేకపోయినప్పుడే నేను మీను అత్యంత దగ్గరగా ఆలింగనం చేసుకున్నాను. పిల్లలారా, మీరు నా ప్రేమను పరిస్థితులతో కొలవకండి. పరిస్థితులు మారతాయి, భావనలు మారతాయి, మనుషులు మారతారు. కానీ నా ప్రేమ మారదు. నిన్న మీరు నన్ను అనుభూతి చెందితే ఈ రోజు అనుభూతి చెందకపోయినా నేను అదే ప్రేమతో మీతో ఉన్నాను. మీరు నన్ను అనుభూతి చెందకపోవడం నేను లేనట్టు కాదు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లిని చూడలేకపోయినా ఆమె ప్రేమలోనే జీవిస్తున్నట్టు మీరు కూడా నా ప్రేమలోనే ఉన్నారు. పిల్లలారా, మీ జీవితంలో కొన్ని మూసుకుపోయిన తలుపులు మీను బాధించాయి. మీరు ప్రార్థించినా తెరుచుకోని మార్గాలు మీ హృదయాన్ని విరిచాయి. అప్పుడు మీరు ఆయన నన్ను వదిలేశాడేమో అని అనుకున్నారు. కాని వినండి, నేను మీకు హాని కలిగించే దారిని ఎప్పుడూ తెరవను. నేను మూసిన తలుపులు శిక్ష కాదు, రక్షణ. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఒకరోజు మీరు ఆ మూసుకుపోయిన తలుపులకు కూడా కృతజ్ఞత చెప్పే స్థితికి వస్తారు. అప్పటి వరకు నేను మీతోనే ఉంటాను. మీరు కొన్నిసార్లు మీరు ప్రశ్నించుకుంటారు: నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా జీవితం ఎందుకు ఇలా మలుపులు తిరుగుతోంది? పిల్లలారా, మీ జీవితంలోని ప్రతి మలుపులో నేను ఉన్నాను. నేరుగా ఉన్న దారిలోనే కాదు, మలుపుల్లో, లోయల్లో, ఎత్తుల్లో కూడా. మీరు దారి తప్పినట్టు అనిపించిన చోట నిజానికి నేను మీను కొత్త దారికి నడిపిస్తున్నాను. మీరు ఒంటరిగా అనిపించిన చోట నేను మీను లోతుగా నేర్పిస్తున్నాను. పిల్లలారా, మీరు నమ్మకం కోల్పోయిన రోజుల్లో కూడా నేను మీపై నమ్మకం కోల్పోలేదు. మీరు తక్కువగా చూసుకున్నప్పుడు కూడా నేను మీలో నా రూపాన్ని చూశాను. మీరు వదిలేయాలనుకున్న క్షణాల్లో కూడా నేను మీను బలంగా పట్టుకున్నాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు అంటే నీవు బలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీవు పూర్తిగా విరిగిపోయినప్పుడు కూడా.
మీరు చేసిన ప్రార్థనల్లో కొన్ని మాటలుగా బయటకు రాలేదు. అవి ఊపిరిలా, ఆవేదనలా, మౌనంగా మీలోనే ఉండిపోయాయి. కాని పిల్లలారా, మౌన ప్రార్థనలే నాకు అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. మీరు ప్రభువా అని పిలవలేకపోయినప్పుడు కూడా మీ హృదయం నన్ను పిలిచింది. ఆ పిలుపుకు నేను స్పందించకుండా ఉండలేను. పిల్లలారా, మీరు ఇతరుల ప్రేమ కోసం ఎంతగా ప్రయత్నించారో నాకు తెలుసు. అంగీకారం కోసం, గుర్తింపు కోసం, ఒక మాట కోసం మీరు ఎంతగా ఎదురుచూశారో నాకు తెలుసు. కానీ గుర్తుంచుకోండి, నా ప్రేమను సంపాదించాల్సిన అవసరం లేదు. మీరు పుట్టిన క్షణం నుంచే నా ప్రేమ మీపై ఉంది. మీరు ఏం సాధించారన్న దానిపై కాదు, మీరు ఎవరో అన్న దానిపై నా ప్రేమ ఆధారపడింది. మీరు మీ జీవితంలో కొన్ని సంబంధాలను కోల్పోయారు. కొందరు నడిచి వెళ్ళిపోయారు, కొందరు మౌనంగా దూరమయ్యారు. ఆ విడిపోకలు మీను లోపల గాయపరిచాయి. కాని పిల్లలారా, ప్రతి విడిపోవడం నాశనం కాదు. కొన్నిసార్లు నేను మీ చేతులను ఖాళీ చేస్తాను, తద్వారా నేను మీను బలంగా పట్టుకోగలను. నేను మీతో ఉండాలని నిర్ణయించుకున్నాను, అది ఎవరూ మార్చలేదు. పిల్లలారా, మీరు భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నప్పుడు, రేపటి గురించి భయపడుతున్నప్పుడు ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. రేపు మీ చేతుల్లో లేదు, కానీ నా చేతుల్లో ఉంది. మీరు ఎదుర్కొనే ప్రతి రోజుకి ముందే నేను అక్కడ ఉంటాను. మీరు వెళ్ళే దారిలో ముందే నడిచే దేవుడిని నేను. కాబట్టి భయపడకండి. మీరు ఒంటరిగా రేపటిని ఎదుర్కోవటం లేదు. మీరు మీ జీవితంలో కొన్ని భారాలను మీలోనే మోస్తున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు, ఎవరికీ చూపలేని కన్నీళ్లు. ఆ భారాలు మీ ఆత్మను వంచుతున్నాయి. పిల్లలారా, ఆ భారాలను నా చేతుల్లో పెట్టండి. మీరు మోయలేనిది నేను మోస్తాను. మీరు భరించలేనిది నేను భరిస్తాను. మీరు అలసిపోయిన చోటనే నా బలం మొదలవుతుంది. పిల్లలారా, మీరు నా సన్నిధిలో ఉండాలని అనుకున్నప్పుడు కూడా మీరు అర్హులేమో అనే భావన మీను ఆపేస్తుంది. కానీ వినండి, నా సన్నిధికి అర్హత అవసరం లేదు, అవసరం ఉన్నవారే వస్తారు. మీరు గాయపడినప్పుడు, విరిగిపోయినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు, అప్పుడు మీరు నా దగ్గరకు రావాలి. నేను మీను శుద్ధి చేయడానికి కాదు, మీను స్వస్థపరచడానికి వచ్చాను. మీరు ఈ మాటలను చదువుతున్న ఈ క్షణంలో కూడా మీరు ఒంటరిగా లేరు. నా ఆత్మ మీకు దగ్గరగా ఉంది. మీ హృదయంలో ఒక చిన్న శాంతి పుట్టుకొస్తే, అది నా స్పర్శ. మీ కన్నీళ్లు ఆగకపోయినా, మీ లోపల ఓ తేలికపాటి భావన వస్తే, అది నా సన్నిధి. నేను మీను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను. పిల్లలారా, మీరు మీ జీవితంలో చివరి వరకు నన్ను అర్థం చేసుకోకపోయినా, నేను మీను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీ మాటల కన్నా ముందు మీ హృదయాన్ని తెలుసుకున్నాను. మీ అడుగుల కన్నా ముందు మీ మార్గాన్ని చూశాను. మీరు తప్పిపోయినట్టు అనిపించినా, నా దృష్టిలో మీరు ఎప్పుడూ తప్పిపోలేదు. ఇప్పుడు ఈ మాటను మీ ఆత్మలో నాటుకోండి పిల్లలారా. పరిస్థితులు నన్ను నిర్వచించవు. భావనలు నన్ను విడిచిపెట్టవు. మనుషుల ప్రవర్తన నా ప్రేమను మార్చదు. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. నీవు చివరి శ్వాస తీసుకునే వరకు కాదు, ఆ తర్వాత కూడా నా ప్రేమ నీతోనే ఉంటుంది. మీరు బలంగా నిలబడినా, బలహీనంగా కూలిపోయినా, నేను మీతోనే ఉన్నాను. మీరు నవ్వినా, ఏడ్చినా, నేను మీతోనే ఉన్నాను. మీరు నన్ను పిలిచినా, మౌనంగా ఉన్నా, నేను మీతోనే ఉన్నాను. ఇదే నా వాగ్దానం, ఇదే నా ప్రేమ, ఇదే మీ భద్రత. నా ప్రియమైన పిల్లలారా, ఈ సత్యంతో నిద్రపోండి, ఈ సత్యంతో లేవండి, ఈ సత్యంతో జీవించండి. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. నేను మీతోనే ఉన్నాను. నిన్న, ఈరోజు, రేపు, నిత్యము. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా నా హృదయం మీతోనే మాట్లాడాలని కోరుకుంటోంది. ఎందుకంటే మీలో ఇంకా కొంతమంది ఈ సత్యాన్ని వినినా పూర్తిగా నమ్మలేకపోతున్నారు. దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే మాట వినడానికి అందంగా ఉంటుంది, కానీ జీవితం గాయపరిచినప్పుడు నమ్మడం కష్టంగా మారుతుంది. ఆ కష్టాన్ని నేను అర్థం చేసుకుంటాను పిల్లలారా. మీ నమ్మకాన్ని ప్రశ్నించిన క్షణాల్లో కూడా నేను మీపై నమ్మకాన్ని వదలలేదు. పిల్లలారా, మీరు కొన్నిసార్లు నన్ను వెతుకుతుంటారు బయట. పరిస్థితుల్లో, సంఘటనల్లో, అద్భుతాల్లో. కాని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను,
నేను ఎక్కువగా మీ హృదయంలోనే ఉంటాను. మీలో కలిగే ఆ నిశ్శబ్దమైన ధైర్యం, అర్థం కాని ఆశ, కారణం లేకుండా వచ్చిన శాంతి, అవన్నీ నా సన్నిధి సంకేతాలే. మీరు వాటిని చిన్నగా భావించకండి. ఆ చిన్న సంకేతాలే మీను నిలబెడుతున్నాయి. మీరు కొన్నిసార్లు అందరూ నన్ను మరిచిపోయారు అని అనుకుంటారు. కుటుంబం, స్నేహం, పరిచయాలు అన్నీ దూరమయ్యాయి అనిపిస్తుంది. కాని పిల్లలారా, నేను మరిచిపోయే దేవుడిని కాదు. మీ పేరు నా జ్ఞాపకంలో కాదు, నా హృదయంలో ఉంది. మీరు నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నేను మీను మోసుకునే తండ్రిని. పిల్లలారా, మీరు చేసిన తప్పులు మీను నిర్వచించవు. మీరు ఎదుర్కొన్న నష్టాలు కూడా మీ విలువను తగ్గించవు. మీరు విఫలమయ్యారని అనిపించిన చోట నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను. మీరు విరిగిపోయారని అనిపించిన చోట నేను మిమ్మల్ని మలుస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా ఏడుస్తున్న చోట నేను మీకు బలం పోస్తున్నాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు అంటే నీ విఫలాల్లో కూడా ఆయన నీతోనే ఉంటాడు. పిల్లలారా, కొన్నిసార్లు మీరు నన్ను ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నారో అనుకుంటారు. ప్రార్థన చేసిన హృదయం పొడిగా అనిపిస్తుంది. మాటలు ఖాళీగా అనిపిస్తాయి. కానీ వినండి, ప్రేమ ఎప్పుడూ భావనలా అనిపించదు. తల్లి తన బిడ్డను మోస్తూ అలసిపోయినా ప్రేమ తగ్గదుగా? అలాగే నా ప్రేమ కూడా. మీరు అనుభూతి చెందకపోయినా అది తగ్గలేదు, ఆగలేదు, మారలేదు. మీరు రాత్రి ఒంటరిగా మేల్కొని ఉన్నప్పుడు, మీ ఆలోచనలు మీపై భారంగా పడుతున్నప్పుడు, ఇంతేనా నా జీవితం అనే ప్రశ్న మీను కుదిపేసినప్పుడు, అదే సమయం నేను మీ పక్కనే ఉన్నాను. మీరు నిద్రపోని ఆ రాత్రుల్లో నేను మీను కాపాడుతున్నాను. మీరు తెలియకుండానే మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నారంటే అది నా కృప. పిల్లలారా, మీరు మీ జీవితంలో కొన్ని దారులు తప్పుగా ఎంచుకున్నట్టు అనిపించవచ్చు. ఆ రోజు అలా చేయకపోయి ఉంటే అనే ఆలోచన మీను బాధపెడుతుంది. కానీ వినండి, మీరు తప్పు దారిలో నడిచినా నేను మీను వదిలిపెట్టలేదు. మీరు తప్పిపోయిన దారిలోనే నేను మీను వెతికాను. ఆ దారి చివర్లో కూడా నేను మీకోసం ఎదురుచూశాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా నా ప్రేమ మీను చేరుకుంటుంది. మీరు కొన్నిసార్లు ఇతరుల ప్రార్థనలు విన్నప్పుడు నిరుత్సాహపడతారు. వాళ్ళ జీవితాల్లో సమాధానాలు కనిపిస్తాయి, మీ జీవితంలో మాత్రం ప్రశ్నలే. కాని పిల్లలారా, ప్రతి ఆత్మకు నేను వేరు సమయాలను నిర్ణయించాను. ఎవరికైనా త్వరగా, ఎవరికైనా ఆలస్యంగా. ఆలస్యం అనేది నిరాకరణ కాదు. అది సిద్ధం చేసే ప్రక్రియ. పిల్లలారా, మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ మనస్సు మీపై ఆరోపణలు చేస్తుంది. నీవు సరిపోవు, నీవు విఫలం, నీవు ఒంటరి అని చెబుతుంది. ఆ స్వరం నా స్వరం కాదు. నా స్వరం ఎప్పుడూ ఇలా ఉంటుంది: నీవు నావాడివి, నీవు ప్రేమించబడుతున్నావు, నీవు ఒంటరిగా లేవు. ఆ స్వరాన్ని వినడం నేర్చుకోండి. మీరు మీ జీవితంలో కొన్నిసార్లు పూర్తిగా ఖాళీగా అనిపిస్తారు. ఆనందం లేదు, ఉత్సాహం లేదు, ఆశ కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఆ ఖాళీని భయపడకండి పిల్లలారా. ఆ ఖాళీనే నేను నింపాలనుకుంటున్నాను. మీరు మీ హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు నేను నా శాంతితో నింపుతాను. ఆ శాంతి మాటల్లో చెప్పలేనిది. పిల్లలారా, మీరు మీ భారం ఎవరికీ చెప్పలేక మౌనంగా మోస్తున్నారు. మీరు బలంగా ఉండాలని నటిస్తున్నారు. కానీ నా దగ్గర నటన అవసరం లేదు. మీరు అలసిపోయినట్టు చెప్పవచ్చు, విడిగిపోయినట్టు చెప్పవచ్చు, భయపడుతున్నట్టు చెప్పవచ్చు. నేను మీ తండ్రిని. నా దగ్గర మీ నిజం భద్రమైనది. మీరు ఈ ప్రయాణంలో ఎన్నిసార్లు పడిపోయినా ప్రతిసారి లేపింది నా చెయ్యే. మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారంటే అది మీ శక్తి వల్ల కాదు, నా కృప వల్ల. మీరు దానిని గుర్తుపెట్టుకోండి. అది మీకు వినయాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. పిల్లలారా, మీరు మీ చివరి దశకు వచ్చానని అనుకున్న క్షణంలోనే నేను కొత్త ఆరంభాన్ని సిద్ధం చేస్తాను. మీరు తలుపులు మూసుకున్నట్టు అనిపించిన చోట నేను మార్గాన్ని చూపిస్తాను. మీరు ఇక ముందుకు నడవలేను అనుకున్న చోట నేను మీను మోసుకెళ్తాను. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు అంటే నీ శక్తి అయిపోయినప్పుడు కూడా ఆయన పని మొదలవుతుంది. ఇప్పుడు ఈ మాటలను మీ హృదయంలో నెమ్మదిగా ఉంచుకోండి పిల్లలారా. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీ కన్నీళ్లలో,
మీ నవ్వులో, మీ మౌనంలో, మీ ప్రశ్నల్లో నేను మీతోనే ఉన్నాను. ఇది వాగ్దానం మాత్రమే కాదు, ఇది నా స్వభావం. మీరు ఈరోజు బలంగా అనిపించినా, బలహీనంగా అనిపించినా నా ప్రేమ మీ మీదే ఉంది. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియకపోయినా నాకు తెలుసు. అందుకే భయపడకండి. మీ చేతిని నా చేతిలో పెట్టండి. నేను వదలను. ఎప్పటికీ వదలను. నా ప్రియమైన పిల్లలారా, ఈ సత్యంతో జీవించండి. ఈ సత్యంతో నడవండి. ఈ సత్యంతో విశ్రాంతి పొందండి. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఇది మీ జీవితానికి పునాది. ఇది మీ ఆత్మకు ఆశ. ఇది మీకు శాశ్వతమైన భద్రత. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా నా హృదయం మీ వైపు తిరిగే ఉంది. ఎందుకంటే మీరు వింటున్నా, చదువుతున్నా, లోతుల్లో మాత్రం ఇంకా ఒక చిన్న భయం మిగిలే ఉంది. ఈ మాటలు అందరికీ కావచ్చు, కానీ నిజంగా నాకు వర్తిస్తాయా అని మీ మనస్సు అడుగుతోంది. ఆ ప్రశ్నను కూడా నేను వింటున్నాను. ఆ సందేహం వల్లనే నేను ఇంకా మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలు నీకోసమే పిల్లా, ప్రత్యేకంగా నీకోసమే. పిల్లలారా, మీరు కొన్నిసార్లు మీ జీవితాన్ని చూస్తూ ఇంతేనా అని అనుకుంటారు. చిన్న ఆశలు, పెద్ద పోరాటాలు, ఆగని శ్రమ. మీరు ప్రార్థించినప్పుడు కలలుగా కనిపించిన జీవితం ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. అప్పుడు మీ హృదయం నిశ్శబ్దంగా ఆయన ఎక్కడా అని అడుగుతుంది. వినండి పిల్లలారా, నేను ఎక్కడికీ వెళ్ళలేదు. మీరు అలసిపోయిన చోటనే నేను మీతో కూర్చున్నాను. మీరు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించిన క్షణాల్లోనే నేను మీ శ్వాసకు బలం అయ్యాను. పిల్లలారా, మీరు నన్ను ఎప్పుడూ గెలుపుల్లోనే చూడాలని అనుకుంటారు. ఆనందంలో, ఆశీర్వాదాల్లో, నవ్వుల్లో. కాని నేను ఎక్కువగా మీతో ఉండేది ఓటముల్లో, కన్నీళ్లలో, నిశ్శబ్ద పోరాటాల్లో. ఎందుకంటే ఆ సమయాల్లోనే మీరు నన్ను అత్యంత నిజంగా అనుభవించగలరు. మీరు వదిలేసిన చోటనే నేను మీను గట్టిగా పట్టుకుంటాను. మీరు కొన్నిసార్లు మీ హృదయాన్ని మూసేసుకున్నారు. ఇక ఎవరికీ నమ్మకం పెట్టుకోను అని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మీను రక్షించిందనిపించవచ్చు, కాని అది మీ ఆత్మను ఒంటరిగా చేసింది. పిల్లలారా, మీ హృదయాన్ని మళ్లీ తెరవడానికి భయపడకండి. అందరూ మిమ్మల్ని గాయపరచవచ్చు, కాని నేను ఎప్పుడూ మిమ్మల్ని గాయపరచను. నా ప్రేమలో మీరు సురక్షితంగా ఉంటారు. పిల్లలారా, మీరు మీ జీవితంలో చేసిన కొన్ని త్యాగాలు ఎవరికీ కనిపించలేదు. మీరు మౌనంగా వదిలిన అవకాశాలు, లోపలే చంపుకున్న కోరికలు, ఇతరుల కోసం త్యాగం చేసిన సుఖాలు. వాటన్నిటినీ నేను చూశాను. ఒక్కటీ నా చూపుకు తప్పలేదు. మనుషులు మరిచిపోయినా నేను మర్చిపోను. మీ ప్రతి త్యాగం నా హృదయంలో విలువైనదే. మీరు కొన్నిసార్లు నన్ను నిందించిన క్షణాలు ఉండవచ్చు. ఆయన ఉంటే ఇలా ఎందుకు అని మీరు అడిగారు. ఆ కోపాన్ని నేను భరించాను. ఎందుకంటే ఆ కోపం కూడా మీ బాధ నుంచే పుట్టింది. పిల్లలారా, మీరు నన్ను ప్రశ్నించినందుకు నేను దూరం కాలేదు. మీరు నన్ను నిందించినా నేను మీను ప్రేమించడం ఆపలేదు. మీ నిజమైన భావాలన్నీ నాకు అంగీకారమే. పిల్లలారా, మీరు కొన్నిసార్లు మీ విలువను ఇతరుల మాటలతో కొలుస్తారు. ఎవరో మెచ్చుకుంటే బావుంటుంది, ఎవరో నిర్లక్ష్యం చేస్తే కుంగిపోతారు. కానీ వినండి, మీ విలువను నిర్ణయించేది వారి మాటలు కాదు, నా ప్రేమ. మీరు నా కళ్లలో అమూల్యులు. మీరు ఏం సాధించారో కాదు, మీరు ఎవరో అన్నదే నాకు ముఖ్యం. మీరు రేపటి గురించి ఆందోళన పడుతున్నారు. రేపు ఎలా ఉంటుంది అనే ప్రశ్న మీ మనస్సును నిద్రపోనివ్వదు. పిల్లలారా, రేపు మీ భుజాలపై పెట్టుకోవద్దు. అది మీకు భారమవుతుంది. రేపును నా చేతుల్లో పెట్టండి. నేను రేపటిని ముందే చూసిన దేవుడిని. మీరు ఒక్కరోజుకే జీవించాలి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. పిల్లలారా, మీరు మీ జీవితంలో కొన్నిసార్లు పూర్తిగా ఒంటరిగా అనిపిస్తారు. చుట్టూ మనుషులు ఉన్నా మీను అర్థం చేసుకునే ఒక్కరైనా లేరని అనిపిస్తుంది. ఆ ఒంటరితనం మీ ఆత్మను నలిపేస్తుంది. కానీ వినండి, మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ఆ క్షణాల్లోనే నేను మీకు అత్యంత దగ్గరగా ఉంటాను. మీరు మనుషుల శబ్దం వినకపోయినా నా హృదయపు శబ్దం మీను కప్పేసి ఉంటుంది. పిల్లలారా,
మీరు మీ కన్నీళ్లను దాచుకోవడం నేర్చుకున్నారు. బలంగా కనిపించాలనే ప్రయత్నంలో లోపల చీలిపోతున్నారు. కాని నా దగ్గర మీరు బలంగా నటించాల్సిన అవసరం లేదు. నా ముందు మీరు విరిగిపోయినా నేను మిమ్మల్ని సిగ్గుపడేలా చూడను. నేను విరిగిన దాన్ని తీసుకుని అందమైనదిగా మార్చే తండ్రిని. మీరు కొన్నిసార్లు నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను అని అడుగుతారు. మీ ప్రయాణం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కాని పిల్లలారా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ కథ ఇంకా ముగియలేదు. నేను మీతో ఇంకా పని చేస్తున్నాను. మీరు చూడలేకపోయినా మీ జీవితం ఇంకా నా ప్రణాళికలోనే ఉంది. పిల్లలారా, మీరు మీలో ఉన్న చిన్న విశ్వాసాన్ని తక్కువగా చూడకండి. అది చిన్నదిగా అనిపించినా అది జీవంతో నిండింది. ఒక చిన్న వెలుగు కూడా గాఢమైన చీకటిని ఓడిస్తుంది. అలాగే మీ చిన్న విశ్వాసం కూడా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నేను పరిపూర్ణ విశ్వాసాన్ని కాదు, నిజమైన హృదయాన్ని చూస్తాను. పిల్లలారా, మీరు మీ జీవితంలో చివరికి వచ్చానని అనుకున్న క్షణాల్లోనే నేను కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతాను. మీరు ఇంకా లేదు అని అనుకున్న చోట నేను ఇప్పుడే మొదలు అంటాను. ఎందుకంటే నేను ముగింపుల దేవుడిని కాదు, కొత్త ఆరంభాల దేవుడిని. ఇప్పుడు ఈ మాటను మీ ఆత్మలో ముద్రించుకోండి పిల్లలారా. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీరు నన్ను అనుభూతి చెందకపోయినా నేను మీతోనే ఉన్నాను. మీరు నన్ను పిలవకపోయినా నేను మీను కాపాడుతున్నాను. మీ జీవితం నా చేతుల్లో సురక్షితంగా ఉంది. మీరు ఈరోజు ఎలా ఉన్నా, రేపు ఎలా ఉన్నా నా ప్రేమ మారదు. నా సన్నిధి తగ్గదు. నా వాగ్దానం నిలిచే ఉంటుంది. దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు. ఇది నీకు ఇచ్చిన మాట. ఇది నీ జీవితం మీద ఉన్న ముద్ర. నా ప్రియమైన పిల్లలారా, ఇక భయపడకండి. ఇక ఒంటరిగా అనిపించుకోకండి. మీ చేతిని నా చేతిలో పెట్టండి. ఈ ప్రయాణం అంతా నేను మీతోనే నడుస్తాను. చివరి వరకు కాదు, చివర దాటాక కూడా.